చంద్రబాబు నాయుడు గారు P4 అని చెప్పి పేదరికం లేని సమాజమే నా ధ్యేయం, నా జీవితం అని ఎవరో డబ్బులున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, సాయం చేయాలి అని చెప్పి ఇంతకుముందు రకరకాలుగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని రకరకాల వేలో ఉన్నోళ్ళు లేనోళ్ళకి ఏదో ఒక రూపంలో సాయం, బుక్కులు ఇవ్వడము, ఫీజులు కట్టడము, వైద్య సదుపాయానికి సపోర్ట్ చేయడము, సహకారం అందించడం ఏదో ఒక రూపంలో చేస్తూ ఉంటారు. దాన్నే చంద్రబాబు సార్ P4 అని చెప్పి ఉగాది పండుగ రోజు పేదరిక నిర్మూలన నా ఆశయం, పేదరికం లేని సమాజం నా జీవిత ధ్యేయం అని చెప్పి గొప్పగా ప్రచారం చేశారు. సరే, మాటలు కాదు నిజంగానే చేతల్లో పాలకులు పేదరిక నిర్మూలన కోసం పాటుపడకుండా జీరో పావర్టీ సాధ్యమవుతుందా అంటే ఇంపాసిబుల్. అలా అయితే 95లో రామారావు గారిని మేము దించేసి చంద్రబాబు సార్ సీఎం అయినప్పుడు చెప్పిన మాటలకి 3 దశాబ్దాలలో ఎప్పుడో పోయి ఉండాలి. ఎప్పుడో పోయి ఉండాలి. పేదరికం పోవాలంటే చేతల్లో ఏం కావాలి? పేదలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేకి, పేదలకు చిన్న చిన్న జీవనోపాధి కల్పించడం కోసం ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించాలి. ఎస్, ముమ్మాటికి అందించాలి. ఆర్థిక సహకారం అందించి వడ్డీ లేకుండా రుణం ఇచ్చి దాంతో ఏమైనా వాళ్ళు ఆవులు గేదెలు కొనుక్కొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఆ విధంగా కంటిన్యూస్గా అది ఒక సాగాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇచ్చి తర్వాత అధికారంలో లేని వాళ్ళు ఇవ్వకుండా ఇట్లా కాదు, ఇది ఒక కంటిన్యూస్గా సాగాలి. అట్లీస్ట్ 2-3 దశాబ్దాలు అని. అంతేనా? ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుబాటులో ఉండాలి. మంచి విద్య అంటే టాయిలెట్ల దగ్గర నుంచి, మంచి స్మార్ట్ క్లాస్ రూముల దగ్గర నుంచి, కుర్చీలు కలర్ఫుల్గా దగ్గర నుంచి, మంచి కూర్చొని బెంచీల దగ్గర నుంచి, ఫ్యాన్ల దగ్గర నుంచి, ట్యాబ్లు ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో విద్య చెప్పడం దగ్గర నుంచి, స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళను ఒక లీడర్లుగా తయారు చేసే ప్రోగ్రామ్స్ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉండాలి. అలా అందుబాటులో ఉంటే పేదలు ఈ ఫెసిలిటీస్ కోసం ప్రైవేట్ స్కూళ్ళకు పంపి వాళ్ళ నెత్తి మీద ఈ ఫీజులు ఒక గుద్దిబండలాగా తయారవ్వకుండా ఉంటాయి. సో దట్ విద్య మీద వాళ్ళు పెట్టే ఖర్చు తగ్గితే జీవనోపాధి కోసం ఆ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే జీవనోపాధి కోసం ఒక తరమైన పేదరికం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. మరి ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పన చేసింది ఎవరు? వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించాలని ఆలోచన చేసింది ఎవరు? ట్యాబులు ఇవ్వాలని ఆలోచన చేసింది ఎవరు? లెట్రిన్లుగా బాత్రూములు వాష్రూమ్లు కట్టాలని ఆలోచన చేసింది ఎవరు? వాళ్ళని లీడర్లుగా తయారు చేయాలి, కార్పొరేట్ స్కూళ్ళలో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసింది ఎవరు? చూసే జనానికి వాళ్ళంతకు వాళ్ళు గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. మాటలేంటివి, చేతలేంటివి. పేదరికం పోవాలి అంటే మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి ఫెసిలిటీస్ ఉండాలి, మంచి డాక్టర్లు ఉండాలి, మంచి మందులు ఇవ్వాలి, క్లీన్ నీట్గా వాతావరణం ఉండాలి. అక్కడ మంచి వాతావరణం ఉండాలి. పేదోడికి ఏమైనా కనుక జబ్బు చేస్తే ఆసుపత్రి బిల్లుల కోసం వాళ్ళ ఆస్తులు అమ్మకుండా ఆసుపత్రి బిల్లుల కోసం అప్పులు చేయకుండా ప్రభుత్వమే అటువంటి వైద్య సదుపాయాలు వాళ్ళు వచ్చిన జబ్బులకు వైద్యం చేయించగలగాలి. అంతేనా? ఇటువంటివన్నీ కనుక చేతల్లో చూపింది ఎవరు? పేదరికం పోవాలి అని మాటలు చెప్పేసినంత మాత్రాన, ఎవరో డబ్బున్న 4 కుటుంబాలకు సాయం చేసినంత మాత్రాన పేదరికం పోతుందా? ఒక తరాన్ని పేదరికం నుంచి రూపుమాపాలి అంటే విద్య, వైద్యమే కదా పట్టుకొమ్మలు. దాంతోపాటు పేదోళ్ళ బతుకుదెరువు కోసం ప్రభుత్వాలు ఆసరా ఇవ్వడమే కదా కీలకం. ఇవేమీ లేకుండా ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకున్న రౌండ్ ఫిగర్ ఒక 6 కోట్లు వేసుకున్నా కూడా కనీసం 20% మంది పేదలు అనుకోండి. 1,20,00,000 వేసుకోండి, చాలా లీస్ట్ అంటే 1,20,00,000 మంది పేదలకు ఎంతమంది సాయం చేస్తే వాళ్ళ పేదరికం పోవాలి?
100 మంది ఒకరికి 100 ఇళ్ళకి వేసుకున్న 10,000 మందికి సాయం చేస్తున్నారు అనుకోండి, చాలా ఎక్కువ అనుకోండి. పేదరికం పోతుందా? ఎట్లా పోతుంది? మంచి వైద్యం విద్య లేకుండా, జీవనోపాధికి వాళ్ళు కాసింత ఆసరా కల్పించకుండా, ధనవంతులు పేదల మధ్య అంతరాలు తగ్గిపోకుండా ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు చంద్రబాబు గారి కుటుంబం అఫీషియల్గానే అంటే ఎలక్షన్ కమిషన్కి సమర్పించారు అఫిడవిట్లోనే 1700 కోట్లు 1800 కోట్లు ఉన్నాయి చూపించారు అఫీషియల్గానే. మరి ఒక మధ్యతరగతి కుటుంబం ఆస్తి ఎంత? ఇది ఒకటేనే కాదు, డబ్బు ఉన్నోళ్ళ దగ్గర ఎంత ఉంది, అసలు లేని వాళ్ళ దగ్గర ఎంత ఉంది? ఆ అంతరాలు తగ్గాలి కదా. తగ్గాలంటే ఉన్నోళ్ళ సంపదన పేదోళ్ళకు కూడా పంచగలగాలి సమానంగా. పంచలేకపోయినా కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించగలగాలి, విద్య వైద్యం. ఇవేం లేకుండానే P4 అని చెప్పి మాటలు చెప్పేసి ఒక 10 మంది ఏదో 4 కుటుంబాలకు సాయం చేస్తే పేదరికం పోతుంది అనుకునేటట్లు అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ దేశంలో తీసుకొచ్చిన ఒక 5 సంవత్సరాలు తిరక్కముందే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఉండేవాళ్ళు కాదు. హైదరాబాద్ రోడ్లలో తెల్లవారుజామున, ఇప్పుడు ఎండాకాలం కదా, 5:30 6 గంటలప్పుడు రోడ్లలోకి వెళ్ళండి, ఎంతమంది ఫుట్పాత్ల మీద పడుకొని ఉంటారు. ఇప్పుడు గాటికన్నా గుళ్ళ దగ్గర గుళ్ళలో అన్నం పెడుతుంటే వెళ్ళండి, ఓ పట్టె ముద్ద అన్నం కోసం ఎంతమంది ఎగబడి దుబ్బుకుంటూ ఉంటారు. ఇప్పటికి ఎంతమంది అప్పు చేయింది వాళ్ళ రోజు గడవదు. ఇవన్నీ పేదరికం రాత్రికి రాత్తో 10 మంది సంపన్నులు 10 మంది పేదోళ్ళకు సాయం చేస్తే పేదరికం పోతుందని చెప్పి నేనైతే అనుకోను. సరే, ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుందేమో, ఆ ప్రయత్నంలో జెన్యూనిటీ ఎంతవరకు ఉంది అన్నది ప్రశ్న. ఇటువంటి తాత్కాలిక ప్రయత్నాలు ఏవి కూడా పేదరికాన్ని రూపమవ్వరు అన్నది పాయింట్. పేదరికం పోవాలి అంటే విద్య వైద్యంలో అందరికీ సమాన అవకాశాలు, సమాన ఫెసిలిటీస్ ఉండాలి అన్నది నిజం. ఇట్స్ ఫ్యాక్ట్స్, మాటకే నిజం. అలా కాకుండా పాలకులు ప్రచార ఆర్భాటాల కోసము, ఏదో చేస్తున్నామనే హడావిడి కోసము, ప్రజల్ని ఏదో మోసం చేయడం కోసము ఎవరి జిమ్మిక్కులకు పాల్పడినా అంతిమంగా మళ్ళీ నష్టపోయేది ప్రజలే. వినడానికి బాగానే ఉంటుంది, నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం. ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడే మాటలు ఇవే. కానీ పేదరికం పారదోలాలి అని చెప్పి చిత్తశుద్ధిగా ఉన్న నాయకుడు మాత్రమే విద్య గురించి వైద్యం గురించి ఆలోచిస్తారు. అటువంటి నాయకుడు మాత్రమే పేదోళ్ళ జీవితాలకు కాసింత ఆసరా కల్పించాలి అని చెప్పి ఆరాటపడతారు.